ఓకే. సో, మనకి సీక్వెల్‌లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉందా? ఉన్నాయి. సో, అందులో మనకి స్కేలార్ ఫంక్షన్స్ ఉన్నాయి. స్కేలార్ ఎప్పుడు వెళ్తాం మనం స్కేలార్ ఫంక్షన్‌కి? స్కేలార్ ఫంక్షన్స్ అంటే ఏంటి జనరల్‌గా? నవీన్? స్కేలార్ ఫంక్షన్. తెలుసా? తెలీదా? నవీన్ నీకు తెలీదా? సింగిల్ వాల్యూ. సింగిల్ వాల్యూ ఓకే. సో, ఏ సిట్యుయేషన్‌లో వెళ్తాం స్కేలార్ ఫంక్షన్? ఇప్పుడు స్కేలార్ ఫంక్షన్‌లో ఏం క్రియేట్ చేస్తాం మనం? మన ఓన్‌గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటామా? నో. మనం ఓన్‌గా ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. సో, మనకి చాలా స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్, అగ్రిగేట్ చాలా ఉన్నాయి. అవన్నీ అవును. కాకుండా మనం కొత్త రిక్వైర్మెంట్ కావాలి అంటే మనం ఓన్‌గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం గదా! అదే స్కేలార్ ఫంక్షన్. సో, ఏదైతే పాసిబిలిటీస్ ఉండవో స్ట్రింగ్స్, డేట్స్ ఈ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసి సో, మనం ఏదైనా ఒక రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేయలేనప్పుడు మనం ఓన్‌గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. దాన్నే స్కేలార్ ఫంక్షన్స్ అంటాం. అవునా? ఓకే. ఇక్కడ కూడా సేమ్ మనం కంట్రోల్ ఫ్లోలో ఉన్న ప్రాపర్టీస్, కాంపోనెంట్స్ యూజ్ చేసి డేటా ఫ్లోలో ఉన్న కాంపోనెంట్స్ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ యూజ్ చేసి మనం ఏదైనా ఒక రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయలేకపోతే అప్పుడు మనం ఓన్‌గా ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసుకుంటాం. ఒక టాస్క్ గాని, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో, అప్పుడు మనం ఇక్కడ బ్యాక్ ఎండ్ మనం ఒక కోడ్ రాస్తామనమాట. ఇక్కడ మనం రాయము. మనం రిక్వైర్మెంట్ చెప్తే అక్కడ వాళ్ళు డాట్ నెట్ వాళ్ళు, సి షార్ప్ వాళ్ళు రాస్తారు కోడ్. ఇక్కడ చూస్తే మీకి స్క్రిప్ట్ దగ్గర ఇక్కడ మనకి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. విజువల్ బేసిక్, సి షార్ప్ అనేసి. ఓకేనా? సో, వాళ్ళు మనం చెప్పిన రిక్వైర్మెంట్‌కి బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తారు అంతే. సో, ఇది మనకు అవసరం లేదు. జస్ట్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఎడిట్ స్క్రిప్ట్ దగ్గర మీకు కోడింగ్ వస్తుంది చూడండి. కంప్లీట్ డిఫరెంట్ కోడింగ్ ఉంటుంది. అది వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? ఓకేనా? ఇక్కడ వాళ్ళు కోడ్ అనేది రాస్తారనమాట. సో, ఏ రిక్వైర్మెంట్‌కి వెళ్ళొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోర్స్ మనకు ఫ్లాట్ ఫైల్ అనుకుందాం. డెస్టినేషన్ సీక్వెల్ అనుకుందాం. ఓకేనా? సో, వన్స్ డేటా మొత్తం సీక్వెల్‌లోకి లోడ్ అయిన తర్వాత ఫైల్స్ ఉంటాయి గదా! ఫ్లాట్ ఫైల్స్. సోర్స్ ఫైల్స్ ఉంటాయి గదా! ఆ ఫైల్స్ ఏం చేస్తా అంటే కంప్లీషన్ ఫోల్డర్‌లోకి మూవ్ చేస్తాం. లైక్ ఇప్పుడు సోర్స్ ఫోల్డర్ నుంచి కంప్లీషన్ ఫోల్డర్‌లోకి మూవ్ చేస్తాం. అవునా? ఏ టాస్క్ యూజ్ చేస్తాము? ఫైల్ సిస్టమ్ టాస్క్ కదా! ఫైల్స్‌ని వన్ ప్లేస్ ఇంకా అనదర్ ప్లేస్‌కి మూవ్ చేస్తాం గదా! ఫైల్ సిస్టమ్ టాస్క్ యూజ్ చేస్తాం. అవునా కాదా? అవునన్నా. ఫైల్ సిస్టమ్ టాస్క్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకి డేటా ఫ్లో టాస్క్ ఉంటుంది. ఇక్కడే చూపిస్తాను. డేటా ఫ్లో టాస్క్ లైక్ సోర్సెస్ ఉంటాయి. ఏదో ఒక సోర్స్ తీసుకుంటాం. ఏదో ఒక సోర్సెస్ ఉంటాయి. ఇది 2 రిమూవ్ చేసేద్దాం. డేటా ఫ్లో ఇక్కడ డేటా లోడ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ టాస్క్ యూజ్ చేసి మనము ఫైల్స్‌ని మూవ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఫైల్స్‌ని జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ చేస్తాము. వన్స్ లోడ్ అయిన తర్వాత. ఓకేనా? లోడ్ అయిన తర్వాత. లోడ్ అయిన తర్వాత మనం కంప్లీషన్ ఫోల్డర్‌కి మూవ్ చేస్తాం కదా! సో, అక్కడ నాకేం కావాలంటే ఆ ఫోల్డర్ నేమ్ ఉంటుందా? ఫైల్ నేమ్ ఉంటుంది. ఓకేనా? ఫోల్డర్ నేమ్, ఫైల్ నేమ్ మనం ఇక్కడ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్ కంప్లీషన్ ఫోల్డర్. ఇక్కడ మనకి ఈ ఫైల్ ఇక్కడ మూవ్ అయింది అనుకుందాం. సో, మూవ్ అవ్వడంతో పాటు ఇక్కడ
నాకు ఫైల్ నేమ్ రీనేమ్ అవ్వాలి. ఎలా అంటే ఈరోజు డేట్ ఎంత 01/11/11/2022 ఇలా మనకు ప్రతి ఫైల్ దగ్గర సో లాస్ట్ లో ఆ డేట్ అనేది క్యాప్చర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫైల్ కంప్లీట్ అయింది అనుకుందాం. ఈ ఫైల్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ఫైల్ ఇక్కడికి మూవ్ అయింది. ఓకేనా? మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అనేది రీనేమ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మూవ్ అయింది అంటే ఈ ఫైల్ కంప్లీట్ అయినట్టే కదా. ఇక్కడ కంప్లీషన్ ఫోల్డర్ మూవ్ అయింది అంటే లోడింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టే కదా. అవునా కాదు? అవునన్ను. బట్ ఇప్పుడు ఏ డే ఫైల్ ఇది అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ చూస్తే డేట్ మాడిఫైడ్ 29 అక్టోబర్ ఉంది. ఓకేనా? బట్ మనకి ఈరోజు డేట్ ఎంత 1 నవంబర్ కదా. అవునన్ను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ అనేది ఏ డేట్ లో మనం లోడ్ చేసాము అనేది మనం ఇక్కడ క్యాప్చర్ చేయాలి. అది ఎలా క్యాప్చర్ చేస్తామంటే ఇక్కడ ఫైల్ నేమ్ తో పాటు ఆ డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? ఈ పార్ట్ మనము ఎస్ఎస్ఐస్ లో ఈ టాస్క్ యూస్ చేసి చేయగలమా? లైక్ బల్క్ ఇన్సర్ట్ టాస్క్ కానీ, ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్, ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్, సెండ్ మెయిల్ టాస్క్, ఇవన్నీ యూస్ చేసి ఈ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయగలమా? చేయగలమా? చేయలేమా? చేయగలరు. ఇక్కడ మనకి ఇంతవరకు చెప్పిన టాస్క్ అన్ని చూడండి. బల్క్ ఇన్సర్ట్ అది ఇన్సర్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ప్రాసెస్ టాస్క్ జిప్ అన్జిప్. సో ఫైల్ సిస్టమ్ అనేది మూవింగ్ ఉంటుంది. మూవింగ్ కాపీయింగ్ ఫైల్స్. ఎఫ్టిపి అంటే మనకు క్లయింట్ లొకేషన్ నుంచి ఫైల్స్ మనము ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము. సెండ్ మెయిల్ అంటే మెయిల్ సెండ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, ఈ నేమ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. బ్యాకప్ అని, సిడిసి అని, ఈ వీటిలో ఏం యూజ్ చేసి కూడా మనం చేయలేము అనమాట. ఓకే, అలాంటి కేసులో మనం స్క్రిప్ట్ టాస్క్ తీసుకుంటాం. స్క్రిప్ట్ టాస్క్ తీసుకొని వన్స్ దీన్ని కనెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్ ఎండ్ వాళ్ళు మనం రాయము. .NET డెవలపర్, C# డెవలపర్స్ అని ఉంటారు. సో ప్రతి టీంలోనూ ఉంటారు అనమాట. సో వాళ్ళు కోడ్ రాస్తారు. ఓకేనా? ఆ ఫైల్ ని తీసుకొని ఆ ఫైల్ ని రీనేమ్ చేస్తారు. ప్రతిసారి లోడ్ అయిన ప్రతిసారి, కంప్లీట్ అయిన ప్రతిసారి ఆ ఫైల్ ని రీనేమ్ చేస్తారు. ఎలా అంటే ఫైల్ నేమ్ తో పాటు ఆ డేట్ ని అసైన్ చేస్తారు. అప్పుడు నాకు ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్ అనేది చాలా ఫైల్స్ ఉన్నాయనుకోండి. అన్ని కంప్లీషన్ ఫోల్డర్కి మూవ్ అవుతుంది అనుకుంది. ఇప్పుడు ఇక్కడ డేట్స్ చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫైల్ ఒకటే, టేబుల్ నేమ్ ఒకటే, బట్ లోడింగ్ ఏ డే అయిందో మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏ డే ఫైల్ అనేసి చేయొచ్చా? చేయలేమా? చేయొచ్చను. ఈ పర్పస్ కి రీసెంట్ గా మాకు వచ్చిన రిక్వైర్మెంట్ ఈ పర్పస్ కి అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకు కోడింగ్, విజువల్ స్టూడియో కోడ్ అంతా ఏం తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయలేము. ఓకేనా? జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. ఓకేనా? ఓకేను. సేమ్ ఇక్కడ డేటా ఫ్లోలో కూడా అంతే. డేటా ఫ్లోలో కూడా మనకి స్క్రిప్ట్ కాంపోనెంట్ ఉంటుంది. స్క్రిప్ట్ కాంపోనెంట్ ఇక్కడ ఉంచండి. సేమ్ మొత్తం అదే సేమ్. సో ఏ లెవెల్లో మనం స్క్రిప్ట్ రాయాలని, సోర్స్ లెవెల్లోనా, డెస్టినేషన్ లెవెల్లోనా, ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లోనా, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకు ఒకే ఇంటర్ఫేస్ ఉంటుంది. లైక్ చూడండి, ఎడిట్ స్క్రిప్ట్. ఓకే. ఇక్కడ మనం స్క్రిప్ట్ రాస్తాం. ఓకేనా? మన కోడింగ్ అనేది రాస్తాం. సో మనము ఇప్పుడు మనకి ఇలా కావాలి కదా, నాకు ఇలా కావాలి అని మనం .NET వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా నాకు కంప్లీషన్ వాళ్ళకి మూవ్ అయిన తర్వాత సో డేట్ తో పాటు క్యాప్చర్ అవ్వాలి అనేసి. సో ఆ రిక్వైర్మెంట్ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని సో వాళ్ళు కోడ్ రాస్తారు.
ఓకేనా? ఓకే అన్న. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. 2 ఒకటే. బట్ ఇది డేటా ఫ్లో లెవెల్‌లో ఉంటుంది. డేటా రిలేటెడ్ ఉంటాయి. ఈ స్క్రిప్ట్ మనం ఎక్కడ దేని మీద రాస్తామంటే ఐదర్ సోర్స్‌లో అన్నా రాయొచ్చు, డెస్టినేషన్‌లో రాయొచ్చు, ట్రాన్స్‌ఫర్మేషన్ లెవెల్‌లో అయినా రాయొచ్చన్నమాట స్క్రిప్ట్. కంట్రోల్ ఫ్లోలో అంటే ఓన్లీ టాస్క్ లెవెల్‌లోనే ఉంటుంది. ఓకే. ఓకేనా? ఇక్కడ మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ డేటా లోడ్ అవుతుంది. డేటా లోడ్ అయిన తర్వాత ఫైల్స్ అనేది సోర్స్ నుంచి కంప్లీషన్ ఫోల్డర్‌లోకి మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత స్క్రిప్ట్ టాస్క్ యూజ్ చేసి మనం ఫైల్ నేమ్‌ని రీనేమ్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఇలా ప్రతి ఫైల్ రన్ అయిన వెంటనే ఇక్కడికి లోడ్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా కంప్లీట్‌గా. సో, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి స్క్రిప్ట్ టాస్క్. The SSIS script task. The SSIS script task gives an option to the SSIS script task gives an option to implement functions. The SSIS script task gives an option to implement functions that are not available or not possible in the SSIS toolbox. Brackets లో both in task and transformations అని పెట్టుకోండి. Both in task and transformation. సారీ, మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. ఎక్కడి వరకు స్టాప్ చేశారు? హలో, అన్న ఎక్కడి ఫస్ట్ వరకు పాయింట్ స్టాప్? చెప్పారు. బోత్ ఇన్ టాస్క్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ బోత్ ఇన్ టాస్క్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో బ్రాకెట్స్ క్లోజ్ చేసుకోండి. ఓకే అన్న. Then we'll use script task and component. Then we'll use script task and component. Then we'll use script task and component. ఓకే. We'll write the VB script, Visual Basic Script. ఇక్కడ 2 ఉంటాయి, VB script, C# code. Next point, we can write VB script and C#. ఈ హ్యాష్ సింబల్ ఉంది కదా, దాన్ని C#. Will write VB script and C# code. Will write
VB script and C# code to implement the logic. We'll use VB script and script task. VB script and C# code. Complete a point. Anna. VB స్క్రిప్ట్ అంటే విజువల్ బేసిక్ స్క్రిప్ట్, ఓకేనా, అది డిఫరెంట్ కోడ్. C# అంటే ఇది డిఫరెంట్ కోడ్, ఓకేనా. రెండు ఒకేలాగానే ఉంటాయి మనకు. .NET వాళ్ళు ఈజీగా దీంతో కోడ్స్ రాస్తారండి, ఓకేనా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మనకు అర్థం కాదు, ఓకేనా. సో ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో మీరు వెళ్తారు అంటే సేమ్ సిచ్యువేషన్ చెప్పండి, ఓకేనా. ఎప్పుడైతే మనకు SSIS లో టాస్క్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి మనం ఏదైనా రిక్వైర్మెంట్ కంప్లీట్ చేయలేకపోతే అప్పుడు ఈ స్క్రిప్ట్ టాస్క్ యూజ్ చేసి, సో మేము మా .NET టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇలా రిక్వైర్మెంట్ కావాలి అనేసి. వాళ్ళు స్క్రిప్ట్ టాస్క్ యూజ్ చేసి స్క్రిప్ట్ రాస్తారు, ఓకేనా. అంతటితో రిక్వైర్మెంట్ కంప్లీట్ అవుతుంది. క్లియరా? Anna. సో నోట్స్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఎగ్జిక్యూట్ ప్రాసెస్ బల్క్ ఇన్సర్ట్. ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్ ఒకటే పెండింగ్ ఉంది ఇప్పుడు. స్క్రిప్ట్ టాస్క్ ఇక్కడ లేదు. ఒక టాస్క్ నెక్స్ట్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్. కప్పు, కప్పు, రో కౌంట్, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే డిలే చేస్తా ఉన్నాం. ఓకే. మనకి పారామీటర్స్, వేరియబుల్స్ క్రియేట్ చేసాము. ఈవెంట్ హ్యాండ్లర్స్ పెండింగ్ ఉంది. ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, సో ఇది మనం డిస్కస్ చేసాము. ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, సో మొత్తం మనం తీసుకున్న కనెక్షన్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. ప్యారలలిజం డిస్కస్ చేసాము, సో ఇవి పెండింగ్ ఉన్నాయి. లాగిన్స్ పెండింగ్ ఉంది, చెక్ పాయింట్స్ పెండింగ్ ఉంది, బ్రేక్ పాయింట్స్, ప్రొడక్షన్ లెవెల్స్ పెండింగ్ ఉన్నాయి.